హైడ్రా మళ్లీ యాక్టివ్ అయింది. ఇప్పటి వరకు కూల్చివేతలు, ఆక్రమణ తొలగింపు చేసిన చోట్ల సరస్సులు, చెరువుల పునరుజ్జీవాన్ని చేపట్టింది. మొత్తం 6 చోట్ల బృహత్తు కార్యాచరణకి సిద్దమైంది. అంబర్పేటలోని బతుకమ్మ కుంట, పాత నగరంలోని భుమ్రాన్ ధావాలా, ఎన్ కన్వెన్షన్ వెనుక ఉన్న తమ్మిడికుంట, గుట్టల బేగంపేట, మాదాపూర్ వద్ద ఉన్న సున్నం చెరువు, కూకట్పల్లిలోని నల్ల చెరువు, ఉప్పల్లోని పెద్ద చెరువు తదితర 6 చోట్ల సరస్సుల పునరుజ్జీవాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రా ఏర్పాటు తర్వాత నగరంలో కూల్చివేతలు, తొలగింపులు, అక్రమ నిర్మాణాలను, నాలా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లని తొలగించడం, కేవలం ఈ చర్యల కోసం మాత్రమే హైడ్రాని ఉపయోగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ ఈరోజు హైడ్రా చేసినటువంటి పనుల కారణంగా చెరువులని పరిరక్షించడము, అక్కడ పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురైనటువంటి చెరువులని కూడా రక్షించి తిరిగి హైదరాబాద్ లో భవిష్యత్తులో త్రాగునీటి కోసం హైడ్రా చేపట్టినటువంటి చర్యలు విజయవంతమైనట్టుగా కూడా ఈరోజు హైడ్రా అధికారులు చేసినటువంటి ఈ సాహసం పైన, ఈ చర్యల పైన నగర ప్రజల నుంచి కూడా ఇప్పటికీ కళ్ళు కట్టినట్టుగా కూడా హైడ్రా ఏర్పాటు వల్ల ఇంత పాజిటివ్ జరుగుతుందని, చెరువులు మళ్ళీ పునర్జీవం పోసుకుంటాయని, అసలు హైదరాబాద్ అంటేనే కాంక్రీట్ జంగల్ గా మారిపోయాయి. ఎక్కడ చెరువులు లేకుండా పూర్తిగా ఎక్కడికక్కడ కబ్జాలకు గురైపోయి చెరువులు లేకుండా పోయినటువంటి సిచ్యువేషన్ లో హైడ్రా రంగంలోకి దిగి అన్ని చోట్ల ఈ కూల్చివేతలు, అక్రమాలకు, చెరువులోకి ఫ్లోటింగ్ వచ్చేటువంటి వాటర్ ఎక్కడ ఆగకుండా, రోడ్డు పైన నిలవకుండా, భవిష్యత్తులో ఈ చెరువులు ఉండడం కారణంగా పొల్యూషన్ సైతం తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హైడ్రా చేపట్టినటువంటి చెరువుల్లో 6 చెరువులని అధికారులు రక్షించి చెరువుకి పునర్జీవం ఇచ్చి మళ్లీ ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా కబ్జాకు గురవ్వకుండా పకడ్బందీగా హైడ్రా చర్యలు చేపట్టడంతో ఇప్పుడు నిండు కుండల్లా ఈ చెరువులు తలపిస్తా ఉన్నాయి. 6 చెరువుల్లో ఒకటి బతుకమ్మ కుంట, అంబర్పేట ప్రాంగణంలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి బుమ్రు దవాలా, తమ్మిడికుంట ఏదైతే నాగార్జున ఎన్ కన్వెన్షన్ వెనుక భాగంలో ఉన్నటువంటి తమ్మిడికుంట, గుట్టల బేగంపేట, మాదాపూర్ లో సున్నం చెరువు, నల్ల చెరువు కుకట్పల్లి ప్రాంతానికి చెంది ఇటు ఉప్పల్ పరిసరాల్లో ఉన్నటువంటి చెరువులు ఇవన్నీ కూడా 6 రక్షించి హైదరాబాద్ లో ఫ్యూచర్ డ్రింకింగ్ వాటర్ గా మారబోతున్నటువంటి చెరువులన్నీ కూడా కబ్జాకు గురయ్యాయి. మొత్తం కాలుష్యానికి మొత్తం పొల్యూటెడ్ అయిపోయాయి. కనీసం అటువైపుగా వెళ్లాలంటే జనాలు భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ చెరువులోకి వచ్చేటువంటి నీరంతా కూడా ఎక్కడికక్కడ రోడ్ల పైన నిలిచిపోయి స్ట్రక్ అయి మ్యాన్హోల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయంటూ కూడా అన్ని గుర్తించి హైడ్రా ఈ 6 చెరువుల పైన దృష్టి పెట్టి ఈ 6 చెరువుల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్నిని కూడా తొలగించడంతో ఈ రోజు ఆ 6 చెరువులకు పునర్జీవం పోసి 6 చెరువుల్లో కూడా నిండు కుండల్లా వాటర్ నింపి భవిష్యత్తులో హైదరాబాద్ పొల్యూట్ అవ్వకుండా డ్రింకింగ్ వాటర్ కోసం చేపట్టినటువంటి చర్యలు హైడ్రా బేష్ అంటూ మాత్రం ప్రశంసలు వ్యక్తం అవుతా ఉన్నాయి. సందీప్, అంటే అయితే కూల్చివేతల విషయంలో అధికారులు కొంచెం మేర వెనకబడ్డారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి, నిజమేనా? కూల్చివేతల విషయంలో ప్రభుత్వం పైన, హైడ్రా పైన తీవ్ర వ్యతిరేకత పెరుగుతా ఉంది. మొన్నటికి మొన్న చింతల బస్తీలో రోడ్డు డెమాలిషన్, రోడ్డు ఎంక్రోచ్మెంట్ విషయంలో అక్కడ ఎవరైతే నిరుపేదలు ఏళ్ల తరబడి చింతల బస్తీలో వ్యాపారాలను నమ్ముకొని రోడ్ల పైన ఈ వ్యాపారాలను చేసుకుంటున్నటువంటి వాటిపైన కూడా హైడ్రా ఎక్కడ కూడా తగ్గకుండా ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చి, ఎంతమంది అధికారులు వచ్చి ఒత్తిడి చేసినా పనులు నిలిపివేయకుండా మాత్రం సక్సెస్ఫుల్ గా రోడ్డుకి ఇరువైపుగా ఉన్నటువంటి దుకాణాలన్నీ కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి. ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నా, వాహనాలకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతా ఉన్నా, ఏదైనా చెరువు పరిసర ప్రాంతాల్లో కబ్జాలు చేసి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేపట్టిన, ఈ ఇల్లీగల్ హోర్డింగ్స్, ఇల్లీగల్ అడ్వర్టైజ్మెంట్ బోర్డులను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు హైదరాబాద్ ని పూర్తి స్థాయిలో ఒక వ్యాపారం జోన్ గా మార్చేసి ఎవరు చేతికి దొరికిన కాడికి నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అక్కడ పర్మిషన్ లేకపోయినా, అనుమతి లేకపోయినా ఇళ్లను కట్టి చెరువులని కబ్జా చేసి వ్యాపారాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ రాను రాను హైదరాబాద్ అంతా కూడా పొల్యూటెడ్ గా మారిపోతా ఉంది. భూమి లేకుండా ఇళ్లతో నిండిపోతా ఉందనేది కూడా ఎవరు ఆలోచించలేదు నగర ప్రజలంటూ కూడా హైడ్రా అవన్నీ గుర్తించి ఎక్కడైతే ఇల్లీగల్ సాగుతా ఉన్నాయో వాటన్నింటినీ దృష్టి పెట్టి ఆ హైడ్రా ఏర్పాటయ్యి కొద్ది తక్కువ స్పాన్ లోనే, తక్కువ సమయంలోనే పూర్తి స్థాయిలో ఎవరి అడ్డుపడకుండా పూర్తి స్థాయిలో కూల్చివేతలు కొనసాగించడంపై మాత్రం ఈరోజు 6 చెరువులని రక్షించి
6 చెరువులకు పునర్జీవం పోసి ఆ 6 చెరువులే రేపు భవిష్యత్తులో హైదరాబాద్ కి డ్రింకింగ్ వారంగా మారబోతా ఉన్నాయి అంటూ మాత్రం హైడ్రా గుర్తించడము, హైడ్రా చేస్తున్నటువంటి చర్యలపై మాత్రం నగర ప్రజలు ఆన్లైన్ ద్వారా ప్రశంసలు తెలియజేస్తూ ఇంకా ఇల్లీగల్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ మాత్రం సందీప్.